శుభవర్తమానం అంటేనే ఒక మంచి వార్త. ఆ మంచి వార్త ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడమే ఒక శుభవార్త. ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, ఆయన మనందరి కొరకు ఈ లోకంలో బలియాగం అయ్యారండి. ఈ లోకంలో ప్రతి మానవుని తీసుకుంటే మరి పాప స్వభావంతో నిండుకొని పోయి ఉన్నారండి. మరి ప్రతి బిడ్డ కూడా మరి ఎంతో పాప స్వభావంతో నిండుకొని పోయినా, మరి పేరును తీసుకుంటే మరి కొట్టిలో విషయం ఉంటుంది, పాము తీసుకుంటే కూరల్లో విషయం ఉంటుంది. కానీ మానవుడు నిన్నెల్లా పాపం అనేటటువంటి విషయంతో నింపబడి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా జన్మత కర్మత పాపి అయి ఉన్నాడు. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి వచ్చారు. గొర్రె మేక రక్తాలు మరి మనిషికి విమోచన కలగచేయవండి. కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తాన్ని ఇచ్చి మరి అందరినీ కూడా సంపాదించుకోవడానికి లోకానికి వచ్చారు. ఏ మతము లేదు, ఏ భేదము లేదండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చారో మరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో బలియాగమయ్యాడండి. ఆ కల్వరి శిలువలో ఆయన బలియాగమై మానవులందరి పాప క్రయధనము కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడండి. ఆయన మరణించి మరి 3వ రోజు పునరుత్థానం తిరిగి లేచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి ఈ లోకంలో ఏ మతం లేదు, ఏ కులం లేదు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారందరికీ నీ మోక్ష రాజ్యం ఉన్నది. నీకు ఆత్మశాంతి కావాలన్నా, ఈ లోకంలో నీకు నెమ్మది కావాలన్నా, ఈ లోకంలో మోక్ష రాజ్యం ఉండాలన్నా మరి మనము ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. ఇంతకాలం ఈ లోకంలో బ్రతికిన ఏదో ఒక రోజు శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయా సాగరం, యేసు నీవే దయా సాగరం, యేసే మహదాత, యేసే మహదాత. ముక్తినిచ్చే యేసునామం, శాంతి నిలయ యేసునామం, ముక్తి నిలయ యేసునామం, శాంతి నిలయ యేసునామం. భూమిపై నీవు జన్మించినావు, భూమిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు.